గిరిజనుల సంక్షేమం కోసం పెద్దపీటలు వేస్తున్న ప్రభుత్వాలు గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. స్వచ్ఛత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాలకులు స్వచ్ఛమైన నీటిని అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గ్రామంలో గిరిజనులు ఉపయోగిస్తున్న మంచినీటిలో గర్లం చేరుతోంది. గత 3 ఏళ్లుగా రక్షిత మంచినీరు లేకపోవడంతో బోర్ ద్వారా వచ్చే కలుషిత రంగు నీటిని గ్రామస్తులు తాగుతున్నారు. అయితే ఈ నీరును ఉపయోగించడం వల్ల గిరిజనులు అనేక రోగాల బారిన పడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఈ నీటిని నిత్యావసరాలకు ఉపయోగించాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. తొక్కుడు వరుసలో 3 సంవత్సరాల నుంచి నీరుకి ఇబ్బంది పడుతున్నారు గిరిజనులందరూ. ఎన్నోసార్లు గ్రీవెన్స్లకి అడ్జస్ట్ చేసినప్పుడు కూడా అధికారులు అయితే నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్న గ్రీవెన్స్ లో కలెక్టర్ గారు అయితే సీరియస్ గా స్పందించి కింద స్థాయి అధికారులందరికీ కూడా గ్రామంలోనికి పంపించడం అయితే జరిగింది. కింద స్థాయి అధికారులు జేయాలు, ఈయాలు, డియాలు అందరూ అయితే గ్రామంలోకి వచ్చారు. గ్రామంలోకి వచ్చి గిరిజనులకి కించపరిచినట్టుగా మాట్లాడారు. ఈ నీరైతే తాగితే చచ్చిపోం కదా, బాగానే ఉంది కదా అని చెప్పున్నారు. హర్ ఘర్ జల్ అనేది 2019లో భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభించిన పథకం. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ఏటా కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది. అయినా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం బురద నీటిని తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. అయితే నిధులు లేకపోవడంతో మంచినీటిని అందించలేకపోతున్నట్లుగా అధికారుల నుంచి సమాధానం వస్తున్నట్లుగా తొక్కుడువలస గ్రామస్తులు చెబుతున్నారు. బోరి ఏకం ఒక 2 వారాలు ఉంటుంది, పాడైపోద్ది. మళ్ళా మెకానిక్ వచ్చి విసిగిపోతుంటాడు, కానీ ఎంత బాగా చేసినా ఒక 2 వారాలకి ఉంటుంది. అక్కడ అన్నీ పాడైపోద్ది. ఊర్లోనే ఎక్కువ పరిస్థితులు అంటే నీరు ప్రాబ్లం. మాకు మంచినీరు ఇవ్వండి అనేసి కోరుతాం, అంతకంటే ఏటి వద్దు అనుకోని ఏటి అవసరం లేదు. మాకు కొల్ల ఇంటింటికి ఇస్తే బాగుంటుందని. నీరు తాగుతుంటే పెద్దలకి చిన్నపిల్లలకి జ్వరం వచ్చేస్తుంది, మలేరియా టైఫాయిడ్ కూడా వచ్చింది. డాక్టర్లు కూడా అంటారు ఊరు కూడా ఎక్కువ ఎందుకు ప్రాబ్లం ఇలాగ వచ్చేస్తుంది, మలేరియా టైఫాయిడ్ అంటుంటే నీరు వల్లే అంటున్నారు వాళ్ళు కూడా. దానికంటే ఏంటంటే ప్రాబ్లం సమస్య మాకు వస్తుందంటే నీరు వల్లే వస్తుంది. ఎక్కువగా చాలా ఉంది ఇక్కడ, చాలా కష్టపడిపోతున్నారు. ఎక్కువ బురదలు, మంచినీరు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ తాగినట్టుగా మంచినీరు కాదు. ఎక్కువసేపు తోడినా పింపుల్స్ ముక్కలు తెగిపోయి వస్తున్నారు. ఎందుకంటే లోన ఉన్నాయి గొట్టాలు పింపుల్స్ బాగా పట్టేస్తున్నారు, దానివల్ల ముక్కలు వచ్చేస్తున్నారు.